బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 4 గైడ్లైన్స్ని తీసుకొని రావడం జరిగిందండి. సో ఎవరైతే 3 ఇయర్ ఎల్ఎల్బి కావచ్చు, 5 ఇయర్ ఎల్ఎల్బి కావచ్చు, ఎల్ఎల్ఎం కావచ్చు, సో లా డిగ్రీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో 4 గైడ్లైన్స్ ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మనకు అన్ని లా కాలేజెస్ అండి, నాట్ ఓన్లీ తెలంగాణ, ఓవరాల్ ఇండియా ఈ గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి. సో పక్కా మీకు లా డిగ్రీ కావాలంటే వీళ్ళు పెట్టిన 4 అండర్టేకింగ్స్ మనము కాలేజ్లో ప్రొడ్యూస్ చేయాలి. సో ఎప్పుడైతే మీ 3 ఇయర్ కావచ్చు, 5 ఇయర్ కావచ్చు, ఎల్ఎల్ఎం కావచ్చు అయిపోయేసరికి ఆ అండర్టేకింగ్స్ మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాతనే మీ లా డిగ్రీ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అండి. సో మెయిన్గా మనకు ఎప్పుడైతే మీరు జాయిన్ అవుతారో, మీరు జాయిన్ అయినప్పుడు కావచ్చు, బిఫోర్ జాయిన్ అవ్వకముందు మీకు ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా చెక్ చేస్తారు. సో అవి మీకు ఏమన్నా ఉంటే మీరు వారికి ఇంటిమేట్ చేయాలి. సో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మనకు ఒక వెబ్సైట్ ఉంటుంది, మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. సో వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి. సో ఇంటిమేట్ చేసేటప్పుడు కూడా మనము క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చెక్ రిపోర్ట్ అని మీరు స్వయంగా వాళ్ళకు మెయిల్ చేయాలి. సో మీకు పలానా ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఉంది, సో అది రిజాల్వ్ అయిపోయింది, సో ఇంకా నడుస్తుంది, సో అది ఎంత సివియర్గా ఉంది. సో మనకు క్రిమినల్స్లో కూడా ఎలాంటి టైప్ ఆఫ్ కొన్ని నార్మల్ కేసెస్ ఉంటాయి, కొన్ని హై కేసెస్ ఉంటాయి, అవన్నీ వివరంగా వాళ్ళకు తెలపాలి. సో దట్ వాళ్ళు చెక్ చేసి మీకు లా డిగ్రీ ఇవ్వాలా లేదా వాళ్ళు వెరిఫై చేస్తారు. సో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మీద ఒకటి ఉంది. సెకండ్ వచ్చేసి మనకు సైమల్టేనియస్ డిగ్రీస్ అండి. సో ఎవరైతే లా డిగ్రీ చేస్తూ రెగ్యులర్గా వేరే కోర్సెస్ చేయరాదు. సో మీరు ఓపెన్లో చేసుకోవచ్చు. సపోజ్ మీరు 3 ఇయర్ ఎల్ఎల్బి చేయాలనుకుంటే మీరు ఆల్రెడీ డిగ్రీ ఆర్ బీటెక్ చేసిన తర్వాత ఎల్ఎల్బి చేస్తారు. రెగ్యులర్లో ఎలాంటి కోర్సెస్ చేయొద్దు. ఓపెన్ పీజీస్ కావచ్చు, ఓపెన్ డిప్లొమా కోర్సెస్ కావచ్చు, సర్టిఫికేట్ కోర్సెస్ చేసుకోవచ్చు, కానీ రెగ్యులర్లో చేసుకోకూడదు. సో ఆ రూల్ కూడా వీళ్ళు పెట్టారండి. సో థర్డ్ వచ్చేసి మనకు ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అండ్ అటెండెన్స్ కంపల్సరీ అని పెట్టారు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఈ లా కోర్సెస్ చేస్తున్నారో ఆ లా కోర్సెస్ చేసేటప్పుడు మీరు ఎలాంటి ఎంప్లాయ్మెంట్ బయట చేయకూడదు. అంటే రెగ్యులర్గా మీకు 9 to 5 o'clock ఆర్ 10 to 5 o'clock ఎంప్లాయ్మెంట్ చేస్తారు కదా, సో అలా మీరు చేయకూడదు. పక్కా మీరు కాలేజ్కి అటెండ్ అవ్వాలి, క్లాసెస్ వినాలి. సో అది మెయిన్ పాయింట్ అండి. సో మీరు ఏమన్నా ఎంప్లాయ్మెంట్ కానీ ఏమన్నా చేస్తూ ఉంటే మీరు ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాలి. సో మెయిన్ పాయింట్ వచ్చేసి మీరు ఎలాంటి ఎంప్లాయ్మెంట్ చేయకూడదు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి బయోమెట్రిక్ అటెండెన్స్ అండ్ సీసీటీవీ. సో మెయిన్ పాయింట్ వచ్చేసి పక్కా మనకు అటెండెన్స్ అనేది బయోమెట్రిక్ పద్ధతిలో తీసుకుంటారు. సో అది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారా మనకి ఇంకా క్లారిటీ లేదు కాబట్టి రూల్ అయితే వచ్చింది. సో ఈ ఇయర్ నుంచి అన్నా ఇంప్లిమెంట్ చేయొచ్చు, నెక్స్ట్ ఇయర్ నుంచి అన్నా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎందుకంటే సీసీటీవీస్ పెట్టాలి, ఇన్స్టాల్ చేయాలి, మళ్ళీ దాని యొక్క ఫొటోస్ చెక్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఎప్పుడైనా కాలేజ్కి విజిట్ చేయొచ్చు. సో అప్పుడు ఆ డేటాలో స్టూడెంట్స్ వస్తున్నారా లేదా చెక్ చేయడం జరుగుతుంది. సో దాని మీనింగ్ అదండి. సో బయోమెట్రిక్. సో మెనీ ప్రైవేట్ కాలేజెస్లో వాళ్ళు మనీ ఎక్కువ తీసుకొని అటెండెన్స్ మేనేజ్ చేస్తారు. సో అవి కూడా రెడ్యూస్ అయిపోతాయి. సో మెయిన్ ఈ 4 పాయింట్స్ని మనకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకురావడానికి వచ్చిందండి. సో పక్కా ఇంప్లిమెంట్ చేస్తారు. ఎందుకంటే మనకు లా మీనే నడుస్తుంది మన ఇండియా మొత్తంలో. సో మంచి లాయర్స్ని కావచ్చు, లాయర్ తర్వాత అడ్వకేట్స్, సో మంచి అడ్వకేట్స్ తీసుకురావాలంటే రెగ్యులర్గా మీరు లా కోర్స్ కంప్లీట్ చేయాలి. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి మీరు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు. సో మీరు ప్రొఫెషనే దాని మీద నడుస్తుంది కాబట్టి ఓన్లీ గుడ్ స్టూడెంట్స్, గుడ్ లాయర్స్ టు అడ్వకేట్స్. సో ఇలా తీసుకురావాలనే స్ట్రిక్ట్ రూల్స్ని మనకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మనకు వెబ్సైట్లో అవైలబుల్గా చేశారు. సో దీని పీడిఎఫ్లో ఇంకా డీటెయిల్గా ఎవరైతే కావాలో నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ పీడిఎఫ్లో ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి మీకు ఫైనల్ డిగ్రీ ఇచ్చేటప్పుడు అండర్టేకింగ్ మీరు సబ్మిట్ చేయాలి. సో అండర్టేకింగ్ కూడా మనకి ఈ పీడిఎఫ్లోనే ఉంటుంది. సో కాలేజ్ వాళ్ళే అడుగుతారు, ఆ పీడిఎఫ్స్ మీరు ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాతనే మీకు 3 ఇయర్ కావచ్చు, 5 ఇయర్ కావచ్చు, 2 ఇయర్ ఎల్ఎల్ఎం కావచ్చు, మీకు ఫైనల్ మార్క్స్ మెమో అంటే డిగ్రీ మెమో మీకు ఇస్తారు. అవి మీరు సొంతంగా మీరు ఇచ్చిన తర్వాత వారు వెరిఫై చేస్తారు. సో ఎవరైతే లైక్ కానిస్టేబుల్, ఎస్ఐ వాళ్ళు పాస్పోర్ట్ అప్పుడు ఎట్లా వెరిఫై చేస్తారో మీకు ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా చెక్ చేసిన తర్వాత మీకు ఫైనల్ డిగ్రీ ఇవ్వడానికి ఇస్తారు. సో ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంది. సో టోటల్ 4 రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. పక్కా స్ట్రిక్ట్ రూల్సే ఉంటాయి. సో ఈ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ఓవర్ ఇండియా అన్ని లా కాలేజెస్కి ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి సో డీటెయిల్గా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ పీడిఎఫ్ వెబ్సైట్లో ఉంటుంది, లేదంటే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఈ వీడియో తర్వాత. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. సో ఇవ్వండి. సో లా చేయాలంటే
స్ట్రిక్ట్నెస్ పెరిగిపోయింది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో స్టూడెంట్కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.